మూర్తీభవించిన జాతీయ సమైక్యతకు ప్రతీక డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి. ఆదోనీలో భారతీయ జనతా పార్టీ నాయకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నాయకులు మాట్లాడుతూ, శ్యామాప్రసాద్ ముఖర్జీ నాటిన చిన్న విత్తనమే నేడు భారతీయ జనతా పార్టీ అనే మహావృక్షంగా ఎదిగి దేశవ్యాప్తంగా ఆయన జాతీయవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తోందన్నారు. భారత సమైక్యత, అఖండత కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమనే సిద్ధాంతాన్ని బలంగా సమర్థించిన ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగానే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. దేశ ఏకత్వం కోసం ఆయన జీవితాంతం పోరాడారని తెలిపారు. స్వాతంత్ర్యానంతరం భారత తొలి పారిశ్రామిక విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ముఖర్జీ పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, ఖాదీ, హస్తకళల అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. అనంతరం దేశ రాజకీయాలకు ప్రత్యామ్నాయ జాతీయవాద దిశను అందించాలనే లక్ష్యంతో 1951లో భారతీయ జనసంఘను స్థాపించి దేశ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదోని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎన్ ప్రకాష్ జైన్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు దాసరి యువరాజ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలేకర్ శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు క్షీరసాగిరే వినోద్ కుమార్, బి నాగరాజ్, యువ మోర్చా సీనియర్ నాయకులు సంజయ్ పాండే, మైనారిటీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దీపక్ రాథోడ్, సీనియర్ నాయకులు వాల్మీకి ప్రకాష్ తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. 9 టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. భారత్ మాతాకు, భారత్ మాతాకు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క వర్ధంతి సందర్భంగా ఆదోని పట్టణంలో మెదిరగిరి వార్డులో ఆయన కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఆయన స్మాల్ కే ఇండస్ట్రియల్స్ మినిస్టర్గా ఉన్నారు. అయితే అప్పుడు ఒక సిద్ధాంతం, 2 సిద్ధాంతాలు ఒక దేశంలో అనేదాన్ని, 2 సిద్ధాంతాలు అనేదానికి నర్సదు, 2 రాజ్యాంగాలు అనేది నర్సదని కాన్సెప్ట్తో ఆయన కాంగ్రెస్తో విభేదించి బయటికి వచ్చి జనసంఘ్ని జనసంఘ్లో స్థాపించడం జరిగినది. మన జనసంఘ్లో ఈయన, మరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ, మళ్ళా కుసుభావ్ ఠాకరే, కొద్దిమంది ఒక 5-6 మంది కలిసి ఆర్ఎస్ఎస్ సరసంఘచాల గురుజీ యొక్క ఆదేశాల మేరకు జనసంఘ్ని స్థాపించి దాని ద్వారా కశ్మీర్ యొక్క సమస్యను 370 ఆర్టికల్ తీసుకురావాలని చెప్పి ఆనాడే చాలా అద్భుతంగా పార్లమెంట్లో పోరాడడం జరిగినది. ఆయన ఈరోజు వర్ధంతి మనం ఇక్కడ చేసుకొని ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క సిద్ధాంతాలు ఇప్పుడున్న జనరేషన్ పార్టీ కార్యకర్తలు కూడా ఆయన యొక్క ఆశయాల్లో ముందుకు పోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వార్డు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అమర్ హై శ్యామ్ ముఖర్జీ, శ్యామ్ ముఖర్జీ. డాక్టర్ శ్యామ్ ముఖర్జీ గారు 1901 6వ తేదీ 7వ నెలలో కలకత్తాలో జన్మించడం జరిగింది. ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేస్తూ ఒకే సిద్ధాంతం, ఒకే రాజ్యాంగం ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంతో విభేదించి బయటికి రావడం జరిగింది. తర్వాత వీళ్ళు కొంతమంది కలిసి జనసంఘ్ పార్టీని కూడా స్థాపించడం జరిగింది. జనసంఘ్ ద్వారా రాజకీయంగా ముందుకు పోవాలి, మన సిద్ధాంతాన్ని ప్రజల్లో అమలు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ పార్టీ ముందుకు తీసుకుపోవడం జరిగింది. తర్వాత రాను రాను ఇదే జనసంఘ్ పార్టీ
1982లో బీజేపీ పార్టీగా అవతరించడం జరిగింది. బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు వరకు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు అదే శ్యామ్ ముఖర్జీ గారు చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ రకంగా చూపించడం జరిగింది. ఈరోజు శ్యామ్ ముఖర్జీ గారికి బతికుంటే చాలా సంతోషించేవారు. ఈరోజు వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రావడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం ఆయన జన్మ స్థలం అది. ఆ స్థలంలో ఆయన కలల కన్నా బీజేపీ పార్టీ ఏదైతే ఊహించుకున్నారో ఆయన ఆ సిద్ధాంతం ప్రకారం ఈరోజు వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఒకే సిద్ధాంతం ఒకే రాజ్యాంగం ఉండాలని చెప్పి ముందుకు సాగుతున్నాం. ఈరోజు 370 ఆర్టికల్ ఏదైతే తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్లో ప్రవేశపెడితే దానికి వ్యతిరేకంగా 370 సపరేట్ రాజ్యాంగం ఎందుకు కాశ్మీర్కి, ఇక్కడ రాజ్యాంగం ఒకటే ఉండాలి, అంబేద్కర్ గారు రచయించిన ఒకటే రాజ్యాంగం ఉండాలి తప్ప రెండు రాజ్యాంగాలు 2 ప్రధానమంత్రులు ఉండేదానికి వీలు లేదని చెప్పి ఆ రోజు ఆయన పోరాటం చేసి తర్వాత ఆయన్ని ఎక్కడో చంపడం జరిగింది. ఈరోజు ఆయన్ని స్మరిస్తూ ఈరోజు బలిదానం దినంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. మేత్రగిరిలో చాలామంది సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన చూపిన ఆశయం ఒకటే, దేశంలో ఒకటే అజెండా ఉండాలి, ఒకే రాజ్యాంగం ఉండాలి, ఒకే హక్కులు అందరికీ ఉండాలి. అంతేగాని ప్రత్యేకమైన హక్కులు ప్రత్యేకమైన రాజ్యాంగం సపరేట్గా ఉండకూడదని చెప్పి ఆ రోజు ఆయన కళ్ళది కన్నది కనుక రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ కూడా ఇదే రకంగా ముందుకు పోయి రాబోయే రోజుల్లో ఒకే రాజ్యం ఒకే చట్టం తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ముఖ్యంగా ఆయన చూపించిన మార్గంలో అందరూ యువత కూడా నడిచి దేశం కోసం అందరూ కష్టపడి ఇది మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతం అని చెప్పి భావనతో ముందుకు పోయి దేశానికి ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు మళ్ళీ ఆయన్ని స్మరిస్తూ ఈరోజు శ్యామ్ ముఖర్జీ గారి వర్ధంతికి ఈరోజు దినోత్సవం ఇక్కడ జరగడం జరిగింది. చాలా సంతోషం. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ నాయకుడు ఆదోని.